కాపాడి మరలా పోయిన వారం నుంచి ఈ రోజు వరకు మనల్ని భద్రపరిచి, ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను, ఆదివారం అంటే వారంలో మొట్టమొదటి రోజు. ఆదివారం నుండి మరలా శనివారం వరకు ఆ వారం అయిపోతుంది. వారంలో మొట్టమొదటి రోజు ఆయన ఆరాధించుకోవటానికి ఆయన సన్నిధిలో ఆయన మనల్ని నిలిపించాడు. మొన్న ఒక తల్లి అంటున్నారు, ఏమనంటే, ఆదివారం నాడు ఏ పని చేయకూడదంట కదయ్యా, విశ్రాంతి దినం అంట కదా, మా రిలేషన్స్ నన్ను సాయంకాలం, పొద్దున్నే ప్రార్థనకి వెళ్తావు కదా, సాయంకాలం ఫంక్షన్కి రా అని అడిగారు. మనం ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదు కదా, విశ్రాంతి దినం కదా అంది. ఎవరన్నారమ్మా విశ్రాంతి దినం శనివారం? అయినా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నూతన నిబంధన ఆరాధన ప్రకారం మనం వెళ్ళకూడదు, చేయకూడదు, ఇది లేదు. వెళ్ళకూడదంటే విగ్రహారాధన అని కాదు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను, ఈరోజు అసలు ఏ పని చేయను అనేది లేదు అని చెప్పాను. అంటే లేదు ఆదివారమే అన్నారు. అంటే ఎవరన్నారు అన్న అంటే, నాకు తెలిసిన ఓ పాస్టర్ గారు అన్నారు ఆదివారం అని. మీరు చెప్పినట్టుగానే నేను అన్నాను, శనివారం కదయ్యా అన్నాను. వాస్తవానికి శనివారం, కానీ భక్తులు ఆదివారం అని చెప్తారన్నారంట. అంటే అసలు మనుషుల్ని ఎంత తప్పుదారి పట్టిస్తూ ఉంటారో కొంతమంది వింటే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఈ విషయం చెప్పటం వెనుక నా ఉద్దేశం ఏంటంటే, ఆదివారం ప్రారంభ రోజు వారంలో, శనివారం చివరి రోజు. వారమంతా కూడా దేవుని యొక్క కృప మనతో కూడా ఉండి వారమంతా కాపాడిన దానిని బట్టి కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించి, మరలా ఈ వారం యొక్క ప్రారంభ దినాన దేవునికి మనల్ని మనం అప్పగించుకుని, ఈ వారం అంతా కూడా ప్రభువా, నా పనుల్లో కానీ, నా ఆలోచన విధానాల్లో కానీ, నా ప్రవర్తన అంతటినీ కూడా నీకు ఇష్టమైన విధంగా ముందుకు నడిపించు అని ఆయనకు అప్పగించుకోవటానికి మనం ఇక్కడ కూడుకున్నాం. కనుక మనం ప్రతి ఆరాధనలో దేవుని సన్నిధిలో నిలిచినప్పుడల్లా, ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి, వారం అంతటి కొరకు నా శరీర తొందరల మీద నాకు జయమిచ్చి, నీకు విరోధమైన వ్యవహారాల్లోకి నేను వెళ్లకుండా నన్ను కాపాడి నన్ను ముందుకు నడిపించు అని దేవుని వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక ఈరోజు ధ్యానాంశాలకు మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని, ఒకదాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, పొలంలో పంట వేస్తారు. మనం తినే రైస్ తిన్నా, అంటే బియ్యం వంట చేసుకునే అన్నంగా తిన్నా, లేకపోతే రొట్టెలు తినాలంటే గోధుమ పిండి, గోధుమలు పండించాలి. అన్నం తినాలంటే బియ్యం పండించాలి. ఆ పంటలు వేస్తారు పొలంలో. అవే కాదు, చాలా పంటలు ఉంటాయి, అవి వేస్తారు. వేసిన తర్వాత ఆ వ్యవసాయం చేసే వ్యక్తి, ఆ పంట వేసిన యజమాని రోజు ఎరువేయటం, ఇంకా ఏం చూసుకోకుండా ఎరువేస్తూ, ఎందుకంటే పంట బాగా పండాలి, సమృద్ధిగా పండాలని బాగా ఖర్చు పెట్టి ఎరువులు వేసుకుంటూ వెళ్ళిపోయి, చివరికి పంట చేతికి వచ్చే సమయానికి చూస్తే పంట ఏమీ లేకుండా మొత్తం పాడైపోయింది అనుకోండి. ఎలా ఉంటుంది? చాలా చాలా బాధగాను, దిగులుగాను, కోపంగాను, చిరాగ్గాను ఉంటుంది. ఏం చేశాడు ఈ వ్యవసాయదారుడు, ఏం చేశాడు ఈ యజమాని అంటే, విత్తనాలు విత్తాడు, లేక నారు నాటాడు. పంట దిగుబడి రావాలి అనేది ఒక్కటే, కానీ ఇంకా వేరే ఏదైతే ముఖ్యమైనదో దాని గురించి శ్రద్ధ పెట్టల. ఎందుకు పెట్టలేదండి? ముఖ్యమైనది ఎరువేయటమే కదా, వేసుకుంటూనే వెళ్ళాడు కదా, మరి ఇంకా ముఖ్యమైనది ఏంటి అని మీలో ఎవరికైనా అనిపించవచ్చు. దానిలో ముఖ్యమైనది
కలుపు, వీడ్ అంటారు, అంటే అన్వాంటెడ్ ప్లాంట్స్. కలుపు అనేది తీయకుండా పంట వేశాను, ఎరువేస్తున్నాను, ఒక రోజున నాకు సమృద్ధి అయిన పంట వస్తుందని ఎవరైనా అనుకుంటే చాలా ప్రమాదం. అది మనం తినే ఆహార ధాన్యాలే అయినా, లేక ఫ్రూట్స్ ప్లాంట్సే అయినా, ఫలవృక్షాలే అయినా, ఇప్పుడు ఏదో ఒక అన్వాంటెడ్ ప్లాంట్ ఒకటి పెరిగి ఆ కాయలు కాయాల్సిన చెట్టు మొత్తం అల్లుకుపోయి పిచ్చి కంప పెరిగిపోయింది అనుకోండి, చివరికి ఒక్క ఫ్రూట్ కూడా రాదు. అదే రీతిగా మన జీవితం కూడా దేవుడు ఎన్నోసార్లు దేంతో పోల్చాడు? 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలిస్తారు. మీరు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. మన యొక్క ఆశీర్వాదానికి ఫల వృక్షాలకి అలాగే పంటకి దేవుడు పోల్చి ఎన్నో ఇలిస్ట్రేషన్స్, ఉపమానాలు చెప్పాడు. ఈరోజు నేను చెప్పిన ఈ సంగతి కూడా మన జీవితానికి అన్వయించుకోవటానికి ఏంటి అది అంటే, దేవుని యొక్క వాక్యం అనే విత్తనం నీలో విత్తబడి మారు మనసు పొంది రక్షించబడ్డావు. ప్రతివారం దేవుని వాక్యాలు వింటున్నావు. ఆ వాక్యాలని ఒక ఎరువుగా నువ్వు భావిస్తే, ఇంకేముందలే ఫలం వచ్చేస్తుంది, ఇంకేముందలే నేను ఫలిస్తాను, ఇంకేముందలే నేను బాగానే ఉంటాను అనుకుంటే సో డేంజర్. ఎందుకంటే నీవు ఎరువు వేయటమే కాకుండా, ఫెర్టిలైజర్ వేయటమే కాకుండా, నువ్వు చూసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఆ వ్యవసాయదారుడు అక్కడ ఏదైనా కలుపు మొక్కలు పెరిగాయేమో అవి పంట కంటే డామినేట్ చేసేసి, అంటే పంటను మించి పెరిగిపోయి పంటను అణిచివేస్తున్నాయేమో, పంట చేతికి రాకుండా అయిపోతుందేమో అని చూచుకుని ఎప్పటికప్పుడు ఆ పంటలో ఉన్న కలుపుని ఏరేస్తే తప్ప పంట చేతికి రాదు. అలాగే మన జీవితంలో కూడా మనం చూసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని దేవుడు ఏం చెప్పాడు అంటే, జాగ్రత్త, జాగ్రత్త. నీతో మాట్లాడాడు అంటే దాన్ని ఏమని మాట్లాడతాడంటే, అబ్బాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త అని ఆయన చెప్తాడు. దేవుని యొక్క గ్రంథంలో కూడా అదే కనపడుతుంది మనకి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఎలా చూసుకోమంటున్నాడు దేవుడు? గట్టిగా చెప్పాలి. జాగ్రత్తగా చూచుకోండి. ఏం జాగ్రత్త? చేదైన వేరు ఏదైనా మొలిచి, చెప్పండి ఒకసారి, ఏంటి? చేదైన వేరు ఏదైనా మొలిచి ఏం చేస్తుందంటే, ఆ చేదైన వేరు ఏదైనా మొలిచి దేవుని కృపను పొందకుండా నిన్ను తప్పిపోయేటట్టు చేస్తుందేమో. విత్తనం మంచిదే, దేవుని యొక్క వాక్యం, కానీ ఈ విత్తనం ఫలించి అది నీ జీవితానికి, నా జీవితానికి ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా, దీవెనకరంగా మారకుండా చేదైన వేరేదైనా మొలిచి మన జీవితాన్ని ఆగం చేస్తాయేమో అని జాగ్రత్తగా చూచుకోండి అని చెప్తున్నాడు దేవుడు. వాస్తవంగా చెప్పాలంటే గనుక, దేవుని రాకడ సమీపిస్తున్న దినాలలో ఎంతో మంది జీవితాల్లో చేదైన వేరులు ఏవేవో మొలిచి
వాళ్ళు వెళ్ళవలసిన చోటికి వెళ్లకుండా, గమ్యానికి చేరకుండా, నడవలసిన విధానంలో నడవకుండా, బ్రతకవలసిన విధంగా బ్రతకకుండా, ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించకుండా ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఈరోజు ఉన్నాం. చాలా చాలా పెయిన్ఫుల్ విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి కపటము లేకుండా, ఒక క్రమంగా దేవుణ్ణి ఆరాధించుకుందాం, దేవుని వెంబడిద్దామన్న సరి అయిన స్థలాలు కూడా కనపడనంత ఘోరంగా ఇప్పుడున్న సమాజం పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే ఎన్నో చేదైన వేరులు, రకరకాలైన చేదైన వేరులు మనుషుల జీవితాల్లో మొలిచి దైవ కృపకు దూరం చేస్తున్నాయి. దానిలో వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, పెద్దలు, సంఘంలో పెద్దలు అని లేదు. అంటే పెద్దలు అంటే మొదటి నుండి ఉండి బాధ్యత గల స్థానాల్లోని వాళ్ళని లేదు, సేవకులని లేదు, సేవకుల యొక్క కుటుంబాలని లేవు. అనేక చేదైన వేరులు. ఎవ్వరికి లేనంత అద్భుతమైన మందిరం కట్టాలి, లేక మా ఇంట్లో అన్ని ఫారిన్ వస్తువులు ఉండాలి, లేక బ్రాండెడ్ వస్తువులు ఉండాలి, లేక నా పిల్లలు హైలైట్ అవ్వాలి, లేక నా యొక్క కారు ఇలా ఉండాలి, నా యొక్క వస్తువులు ఇలా ఉండాలి. మనుషులలో అనేక చేదైన వేరులు. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని రక్తం చేత కడగబడి ఆయన కుమార్తెలుగా కుమారులుగా మారిన మీలో కూడా అలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారా? అలాంటి ఊహలు మిమ్మల్ని కలవరపరుస్తున్నాయా? అలాంటి ఆశలు మిమ్మల్ని రేపుతున్నాయా? ఈ ఆరాధనలో దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎందుకు రేగుతూ ఉంటాయి? ఎందుకు అవి మనని తొందర చేస్తూ ఉంటాయంటే, మన ముందు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళుగా కనపడుతున్నప్పుడు లోకంలో, ఈ రోజున సేవకుల్లో ఎంతోమంది ఒక సెలబ్రిటీ స్టేటస్ని కోరుకుంటున్నారు. సెలబ్రిటీస్ని ప్రజలు ఎలా ఆరాధిస్తారో, సెలబ్రిటీస్ని ప్రజలు చూచే విధానానికి ఆ సెలబ్రిటీస్ ఎలా మెయింటైన్ చేస్తారో, వీళ్ళు కూడా అలాంటి మెయింటెనెన్స్ కోసం, అలాంటి ఆరాధన కోసం ప్రయత్నిస్తూ వాళ్ళు ఎలా వెళుతున్నారో, వాళ్ళలాంటి డ్రెస్సింగ్, లేక వాళ్ళలాంటి వాహనాలు, వాళ్ళలాంటి ఇళ్ళు, వాళ్ళలాంటి వస్తువులు, అలాంటి వెర్రిలో, అలాంటి వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే ఈరోజు విడిచిపెట్టండి. చేదైన వేరు అది నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందనివ్వకుండా నిన్ను నాశనం చేస్తుంది. చేదైన వేరు దేవుని కృపకు నిన్ను దూరం చేస్తుంది. చేదైన వేరు నీ జీవితంలో నిన్ను, నీ పిల్లలకి రావాల్సిన క్షేమాన్ని పోగొడుతుంది. అందుకే ఆ రోజునే దేవుడు హెచ్చరించాడు. ఏమనంటే, చేదైన వేరేదైనా మొలిచి పొందవలసిన కృప పొందకుండా నువ్వు పాడైపోతావేమో అని. ఆయన ఎవరిని కోట్ చేశాడో తెలుసా? ఏశావు అనే ఒక వ్యక్తిని కోట్ చేశాడు. ఎవరు ఏశావు? ఇస్సాకుకు పుట్టిన ఇద్దరు కుమారులలో ఏశావు మొదటివాడు, యాకోబు రెండోవాడు. ఇద్దరు కవల పిల్లలు. ఒకేసారి ఒకరు ముందు ఒకరు వెనక పుట్టి పెద్ద చిన్న అయ్యారు, కానీ ఒకే రోజు ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు. కానీ ఈ ఏశావు మైండ్లో ఒక ఆలోచన పుట్టింది. అదేంటంటే, ఇంటికి వచ్చేసరికి మంచి సువాసన కలిగిన ఆహారం తన తమ్ముడు సిద్ధపరుచుకుని ఉన్నాడు. పైగా అది చూస్తే కళ్ళకి ఎలా ఉంది అంటే ఎర్రెర్రగా ఉంది. చక్కగా తినేయాలనిపిస్తుంది. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాముకు కూడా కన్నులకి రమ్యముగా, చూడటానికి చాలా చక్కగా ఒక వద్దు అని దేవుడు చెప్పిన పండు కనిపించింది. ఇక్కడ ఏశావుకి దేవుడు వద్దు అన్నది కాదు, కానీ చూడటానికి చక్కగా ఉంది, తినటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ ఆ ఆహారం తనది కాదు, ఆ కూర తనది కాదు, వేరొకరిది. దేవుని యొక్క మాట ప్రకారం పొరుగువారిది ఆశించకూడదని అటు తరువాత వచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఎరిగి ఉన్నాం. కానీ ఆ రోజున అది లేదు కనుక అడిగాడు, నాకు కూర పెట్టు అంటే, తమ్ముడైనప్పటికీ కూడా యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే ఈ కూర నీకు పెడతాను, ఇచ్చేస్తానన్నాడు.
జ్యేష్ఠత్వము యొక్క విలువ తెలవకుండా, జ్యేష్ఠత్వాన్ని గురించి ఏమాత్రం అర్థం చేసుకోకుండా, ఆలోచించకుండా అమ్మివేయటానికి సిద్ధపడిపోయాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి గమనిస్తే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను పక్కన పెట్టి చేదైన వేరులో ముందుకు వెళ్ళిపోతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన మారు మనస్సును విడిచిపెట్టి, దేవుడు నీకు ఇచ్చిన విలువలను విడిచిపెట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆయన కృపా వరములను విడిచిపెట్టి, చేదైన వేరు ఏదైనా మొలిచి అనేకులనంట ఏం చేస్తుందంటే భ్రష్టులుగా మారుస్తుంది. చాలామంది దేవుణ్ణి నమ్మినప్పుడు మంచి ప్రారంభమే ఉంటుంది. దేవుణ్ణి నమ్మినప్పుడు చాలా తగ్గింపుతో, దీనత్వంతో, దేవుని పట్ల ప్రేమతో, దేవుని వాక్యం అంటే ఎంతో ప్రాణంగా ప్రారంభిస్తారు ప్రారంభం. కానీ క్రమక్రమంగా సంవత్సరాలు జరుగుతుండగా అవి ఇన్ఫ్లుయెన్స్ చేయటం ప్రారంభిస్తుంది. ఏంటంటే అది కలుపు అని మన వాడుక భాషలో అంటాం. చేదైన వేరు ఏదో మొలిచి నీలో సంఘంలో ఏదైనా అధికారం కావాలనో, మనుషులందరి ముందు గుర్తింపు కావాలనో, లేక పేరు ప్రఖ్యాతులు కావాలనో, లేక డబ్బు కావాలనో, లేక ఇంకొకటి కావాలనో ప్రారంభమవుతుంది. అప్పుడు స్టార్ట్ అయిన ఆ చేదైన వేరు పెరిగి పెద్దదై, ఆ వేరు ద్వారా ఒక ప్లాంట్, ఆ తర్వాత అది పెద్దదై నీ ఆశీర్వాదాలని, నీ దీవెనల్ని పోగొట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుడు అందుకే చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఇదే విషయం మనం మత్తయి సువార్తలో చూస్తే, బైబిల్ నుండి మత్తయి సువార్తను తెరిచి చూడండి, మత్తయి కాదు, లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయములు, చూడండి 34 నుంచి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకొకసారి జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్పేస్తున్నాడు. దేనికంట? అక్కడేమో చేదైన వేరేదైనా మొలిచి మిమ్మల్ని దేవుని కృప నుండి దూరం చేస్తుందేమో అని చెప్పిన దేవుడు, ఇక్కడ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారేమో, జాగ్రత్త. దేనివలనంట? ఈ హృదయములోనంట ఒకవేళ తిండి వలనైనను మొత్తు వలనైనను ఐకమైన విచారముల వలనైనను మందముగా ఉన్నందున, థిక్ స్కిన్ అని ఎవరినైనా కోప్పడేటప్పుడు అంటారు, అంటే తోలు మందం అంటారు. ఇంగ్లీష్లో వర్డ్ కంటే తెలుగులో వర్డ్ కొంచెం కఠినంగా అనిపిస్తుంది, తోలు మందం. ఇక్కడ దేవుడు కూడా చెప్పాడు ఏమనంటే, తిండి వలనైనను మొత్తు వలనైనను ఐక విచారముల వలనైనను మీ హృదయము మందమైపోతుందేమో చూచుకోండి. దేవుని వాక్యాన్ని కొద్ది మందికి, అంటే మొదట 2 నుంచి నేను ఆయన అప్పగించిన పని చేస్తూ దగ్గర ఎంతోమందిని గమనించిన వాడినిగా, మా తండ్రి ఒక సేవకుడైతే ఆయన కట్టిన సంఘంలో వాక్యం చెప్పేవాడిని అయితే దగ్గరగా నాకు చాలా విషయాలు తెలవకపోవచ్చు. కానీ ఒక్కరికి వాక్యం చెప్పిన నాట నుండి ఈ సంవత్సరాలన్నీ నేను ఎంతోమందిని
దగ్గరగా చూచినప్పుడు, గమనించినప్పుడు వాళ్ళ ప్రారంభం వేరు, ప్రారంభ నెలలు సంవత్సరాలు వేరు. క్రమక్రమంగా తిండి వలనో, మొత్తు వలనో, ఐక్య విచారముల వలనో, తిండి అంటే తెలుసు అందరికి, మొత్తేంటి? ఏమైనా తాగటం వలన మొత్త కాదు. కడుపు నిండా తిన్నప్పుడు ఒక మొత్తు, అన్నీ సమకూడినప్పుడు ఒక మొత్తు, కొంచెం అన్నిటి పట్ల అవగాహన వచ్చేసరికి ఒక మొత్తు. మొత్తు అంటే ఏంటంటే కింద పైన తెలియకుండా అయిపోవటం. నేనేంటి, నేను ఎక్కడుండాలి, నేను ఎవరిని, నా స్థితి ఏంటి, ఇవేమీ తెలియని ఒక మొత్తులోకి వెళ్ళిపోయిన రోజున మందమైపోయి ఎలా మాట్లాడాలో అలా కాకుండా ఇంకోలా మాట్లాడటం మొదలు పెడతాం. ఎలా పని చేయాలో అలా పని చేయకుండా ఇంకోలా పని చేస్తూ ఉంటాం. ఎలా బ్రతకాలో అలా బ్రతకుండా ఇంకోలా బ్రతుకుతూ ఉంటాం. అర్థం కాదు. ఇంకప్పుడు బాగానే ఉన్నాను అనుకుంటావు, బాగానే చేస్తున్నాను అనుకుంటావు, కానీ మందమైపోయిన తరువాత దేవుని యొక్క రాకడలు ఆయన గనక మధ్యాకాశానికి వచ్చి బోర ఊదితే ఆ బోర కూడా వినబడనంత మందమైపోయి నీ చెవులు. ఆ దేవుని యొక్క బోర శబ్దం వినపడని వారు ఇక్కడే విడిచిపెట్టబడతారు. ఒకరోజు ఆయన రాబోతున్నాడు, మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఎందరూ ఆ బోర శబ్దాన్ని విని సిద్ధపడి ఉంటారో వారందరూ కూడా ఆయన యొద్దకు కొనిపోబడతారు. యేసు ప్రభుని నమ్ముకుని ఆయన వెంబడిస్తున్న మన నిరీక్షణ ఏంటి? యేసయ్య వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని ఆయన రాజ్య వారసులం అవ్వాలని. ఒకవేళ ఆయన రావటం ఆలస్యమైతే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడి ఉండాలని. కానీ ఈ రోజున ఎందరో క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళు మొత్తులో ఉన్నట్లుగా, మందముతో ఉన్నట్లుగా కనపడుతున్న కాలంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెలా ఉన్నావు? దేవుడు అడుగుతున్నాడు, జాగ్రత్త, మీ మట్టుకు మీరు జాగ్రత్త. చాలామంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి దేవుడిని నమ్ముకొని ఇతరులకి తేడా ఏం లేదు. వాళ్ళు ఎలాంటి బూతులు మాట్లాడతారు, వీళ్ళు కూడా అంతే. ఆదివారం చర్చిలకు వెళ్తారు అంతే. వాళ్ళు ఎలాంటి మోసాలు చేస్తారో వీళ్ళు కూడా అలాంటి మోసాలే, ఏం తేడా లేదు. వాళ్ళు ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాల్లో ఉంటారో వీళ్ళు కూడా అలాంటి వాటిలోనే. అలా ఉన్న వాళ్ళని అంటున్నాను, మీరు ఎవరికైనా కనుక ఈ మాటలు విని కోపం వస్తుంటే వాటిలో నువ్వు కూడా భాగస్వామిగా ఉన్నావు అనేది నీకు తెలియకపోయినా నీకు వస్తున్న కోపాన్ని బట్టి అయినా గమనించు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో నువ్వు కూడా అలాంటి వాడి, అలాంటి దానివి అయితే నీ హృదయము మందమై ఉన్నది, నీకు అర్థం కావట్లా. నీలో చేదైన వేరు మొలిచి ఉన్నది, నువ్వు గ్రహించలేకపోతున్నావు. మరి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఏ విధంగా కట్టుకోగలుగుతావు దేవుని కొరకు? దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యవసాయదారుడు తాను వేసిన పంట చేతికి వచ్చే వరకు ఎక్కడైనా ఏదైనా కలుపు మొలుస్తుందేమో, ఎక్కడైనా ఏదైనా పేడ చీడలు ఆవరించాయేమో, ఎక్కడ పాడవుతుందని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడో ఒక నిజ క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితాన్ని గురించి అనుదినం అలాగ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. ప్రతి ఆలోచనను చెరపట్టి దేవుని వాక్యం అనే ఆ ఫిల్టర్ గుండా జీవితంలో ముందుకు వెళ్ళటం ఎంతో అవసరం. ఒక ఆలోచన వచ్చింది, దేవుని యొక్క వాక్యం అనే ఫిల్టర్ గుండా బయటకు వెళితే ఓకే, ఇది వాక్యానికి పాస్ అయింది, నాకు వచ్చిన ఆలోచన పర్లేదు. ఎవరి పట్లైనా అసూయ కలిగిందనుకో, ఎవరితో అయినా కపటంగా ప్రవర్తిస్తున్నావు అనుకో, దేవుని యొక్క వాక్యం అనే ఫిల్టర్లో నీ కపట ప్రవర్తన ఆగిపోతుంది, నీ అసూయ ఆలోచనలు ఆగిపోతాయి. నిన్ను దేవుడు ప్రశ్నిస్తాడు, నా కుమారుడుగా నువ్వు ఇలా ఆలోచించొచ్చా, నా కుమార్తెగా నువ్వు ఇలా ఆలోచించొచ్చా అని అడుగుతాడు. అడిగినప్పుడు అది ఎవరు గ్రహిస్తారో తెలుసా? హృదయము మందముగా ఎవరికి లేదో అది వాళ్ళకి అర్థమవుతుంది. హృదయం మందంగా ఉన్నాడికి ఏం అర్థం కాదు, ఇట్లా బ్రతికేస్తూ ఉంటాడు. ప్రార్థన కూడా ఎప్పుడు వస్తాడంటే పాటలు, ఆరాధన అంతా అయిపోయినాక ఇంకా వాక్యం మొదలుపెట్టే టైంకో వాక్యం మధ్యలోనే అప్పుడు వస్తాడు. ఎందుకంటే వచ్చేది వినటానికి కాదు, వచ్చేది
దేవుణ్ణి స్తుతించడానికి కాదు, వచ్చేది జీవితంలో మార్పు కొరకు కాదు, వచ్చేది ఎందుకంటే ఆచారంగా నేను ప్రతి ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్తాను, నేను ఒక్క ఆదివారం కూడా మిస్ కాను, ఆ అటెండెన్స్ కోసం ఆచారంగా రావటం తప్ప జీవితంలో ఈరోజు నేను దేవుడు నాతో ఈ విషయాలు మాట్లాడాడు, నిజమే ఈ మధ్య నేను మందం అవుతున్నాను అని గ్రహించేవాడు ప్రయోజకుడవుతాడు, ప్రయోజకురాలు అవుతుంది. ఒక సేవకుడికి ఎప్పుడు ఉండాల్సిన శ్రద్ధ తపన ఏంటంటే సంఘములో ఉన్న వారి యొక్క జీవితాలలో చేదైన వేరులు ఏవైనా మొలుస్తున్నాయేమో అని జాగ్రత్తగా చూచుకుని, తిండి వలన మొత్తు వలన ఐక్య విచారం వలన మందపు స్థితిలోకి వెళుతున్నారేమోనని గమనించి వారి విషయమై కనిపెట్టి ప్రార్థన చేస్తూ హెచ్చరిస్తూ వారిని దైవవాక్య ప్రకారం నడిపించవలసిన బాధ్యత దేవుడు కాపరిగా సేవకులుగా పెట్టిన వారికి ఉంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాళ్ళే మందమైపోతే, వాళ్ళ జీవితాల్లోనే చేదైన వేర్లు మొలిచి అవి పెరిగి పెద్దవైతే ఇంకెవరు కాపాడగలరు? అందుకే ఈ దినాలలో నామకార్థమైన క్రైస్తవ సంఘాలు పెరిగిపోతున్నాయి. ఆచారంగా అలవాటుగా దేవుని వెంబడించేవారు పెరుగుతున్నారు. మీకైతే దేవుడు తన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. మీకు చెప్తున్నాను, మొహమాటానికి మందమైపోయిన స్థలాలలో ఎవరు ఉండకూడదు. ఒకవేళ నిజంగానే ఈ స్థలము ఇక్కడ బోధించేవారు ఇక్కడ ఉండేవారు వారి యొక్క హృదయాలు మందమైపోయాయంటే గుడ్ బై కొట్టడం ఎంతో మంచిదే. కానీ దేవుని యొక్క పని చేస్తున్న వ్యక్తిగా హృదయం మందమైపోవటం కంటే ఈ లోకంలో యాత్ర ముగించటం మంచిదని నా వ్యక్తిగత భావన. ఎందుకంటే ఎందుకు దేవుని సేవ చేయాల్సింది, ఎందుకు దేవుని ఆరాధించాల్సింది, ఎందుకు దేవుని వెంబడించాల్సింది, ఎందుకు అంటే చిట్ట చివరి శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనే సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి. ఒకవేళ ఆయన రాకడే కనుక సంభవిస్తే ఎత్తబడటానికి సిద్ధంగా బ్రతకటానికి, అంతేగాని ఇష్టానుసారంగా కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్లో నుంచి మరి యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. చూడండి ఏమంటున్నాడంటే, ఎవరైనా నేను బాగానే ఉన్నానని అనుకుంటే జాగ్రత్త, పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. పడిపోకుండా అంటే హృదయం మందం కాకుండా, మనస్సాక్షి చచ్చిపోకుండా, విలువలు పతనం కాకుండా, వ్యర్థమైన చేదైన వేరులు మొలవకుండా, మీరు క్రైస్తవ సంఘాలని, దాని యొక్క సేవకుల్ని, కాపరుల్ని లోకంలో గమనించండి. చాలామంది ఏంటో తెలుసా, వాక్యం ఏం చెప్తుందని కాదు, మా అయ్యగారు ఇలా చెప్పారు నేను ఇలా చేస్తున్నాను, మా అమ్మగారు ఇట్లా చెప్పారు నేను ఇలా చేస్తున్నాను, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పింది వాక్యం అయి ఉంటే పర్లా, వాళ్ళు చెప్పిందే కాదు, వేరే వాళ్ళు చిన్నపిల్లలు చెప్పినా చేయొచ్చు. కానీ వాక్యమునకు వేరుగా కొంతమంది, అదే చేదైన వేరు, వాక్యముతో సంబంధం లేకుండా, అమ్మా మాటికి నన్ను బాధ పెడుతున్నారు మా చుట్టాలు, క్షమించలేకపోతున్నాను. ఎన్నిసార్లు క్షమించగలుగుతామా, మనం కూడా మనుషులమేగా అని అడిగిందంట ఒక ఆవిడ వాళ్ళ పాస్టర్ గారి భార్యని. అడిగితే ఆ పాస్టర్ గారి భార్య సలహా ఇచ్చిందంట,
అవునమ్మా మనుషులమే మనకు కూడా లిమిట్స్ ఉంటాయిలే, మరి ఏం చేస్తాం కానీ అందంట. బైబిల్ అది చెప్తుందా? బైబిల్ అది చెప్తుందా? అది అలాంటిది అనమాట నేను చెప్పేది. బైబిల్ వాక్యానికి వేరుగా మనుషులకి సంతోషాన్ని కలిగించేటట్లుగా, మనుషుల మనస్సుకి వాళ్ళ అభిప్రాయాలకి ఏకీభవించే విధంగా నేను చెప్పింది చిన్నవి. ఇలాంటి ఎన్నో 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 చేదైన వేరులు మొలిచి క్రైస్తవ సమాజాన్ని దారి తప్పించి ఎక్కడో ఉన్నతమైన దేవుని కృపకు పాత్రులవ్వాల్సిన క్రైస్తవుల్ని పతనాల్లోకి, పతన స్థితిలోకి తీసుకెళ్తున్నారు. నా ప్రియమైన వారలారా, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, దీవించాలని, ఫలభరితంగా మార్చాలని, మీలాంటి వ్యక్తి ఇంకెవరు అక్కడ లేనంతగా మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచాలని దేవుని ఉద్దేశం. అందుకే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని చెప్పాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28లో చెప్పాడు, మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని చెప్పాడు. మీరు పైవారిగా ఉంటారు కానీ కిందవారిగా ఉండరని చెప్పాడు. ఇవన్నీ ఊరినే బైబిల్లో ఉన్నాయి, ఆయన చెప్పించాడు. అంతేకాదు నీలో నెరవేరటానికి, నాలో నెరవేరటానికి, మన అందరిలో నెరవేరటానికి. మరి ఎందుకు అవట్లేదు? ఎందుకు అవి మన జీవితంలో ఆ దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతున్నాం అంటే, ఇదిగో ఈ చేదైన వేరు, చేదైన వేరులు అనొచ్చు. ఒకటి కాదు, అనేకం. అవి మొలిచి దేవుని కృపను పొందకుండా అనేకుల జీవితాలని డైవర్ట్ చేసేస్తున్నాయి. సంవత్సరం చివరిలోకి వెళుతున్నాం. ఇంకా ఆ 6-7 వారాలు ఉంటాయి. ఈ ఆదివారాల సమయంలో ఇంకా మిగిలి ఉన్న ఒక 50 రోజులు, ఈ దినాలలో దేవుని వైపుకి కన్నులెత్తి, దేవా చేదైన వేరు ఏది కూడా నాలో మలవటానికి, నాలో ఉండటానికి వీల్లేదు ప్రభువా. తిండి వలన కానీ, ఐక్యమైన విచారాలు, మొత్తు మీలో కొంతమందికి ఐక్యమైన విచారాలు అంటే తెలియకపోవచ్చు. నాకు అవి లేవు, నాకు ఇవి లేవు, నాకు అవి ఎప్పుడు వస్తాయి, నేను ఇంకా అవి కొనుక్కోలేకపోతున్నాను, వాళ్ళకైతే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఇహ సంబంధమైన కార్యక్రమాలు, ఐక్యమైన విచారాలు, వాటి వలన నేను మందము కాకూడదు ప్రభువా. ఉన్న ఒక్క జీవితం నాయన, ఈ జీవితం నేను ఈ లోకంలో నా యాత్ర ముగించటం కంటే ముందే నువ్వు గనక వస్తే నీతో కూడా ఎత్తబడే ఆ గుంపులో నేను కూడా ఉండాలి. అంతేకాని నేను మందపు స్థితిలో ఉండకూడదు, చేదైన వేరు నాలో మలవకూడదు. ఇది నీ ప్రార్థన, ఇది నీ ఆశ ఉండాలి. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమై మనం ఈ యాత్రను ముగించవలసి వస్తే, ఆ సమయానికి నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ సమయమైనా, బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని ఆయన చేత పిలువబడేటట్లుగా ఎటువంటి చేదైన వేరు నీలో లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో అని మనకే చెప్పాడు. ఆ పని, ఆ బాధ్యత మనకే అప్పగించాడు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తించి దేవుడు చూసుకోవాలనుకుంటారు. నీ ఇష్టానుసారమైన ప్రవర్తించడానికి కాదు, జాగ్రత్తగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన రక్తమును మన కొరకు ఇచ్చింది జాగ్రత్తగా బ్రతకటానికి. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టింది జాగ్రత్తగా ఉండమని. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చింది మన హెచ్చరించి, మన సరిచేసి, మన గమ్యానికి చేర్చడానికి. గమ్యం కానరాక కళ్ళు మూసుకుపోయి బ్రతుకుతున్న సమయాలలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయి భ్రష్టులైపోతున్న సమయంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఈ 2025వ సంవత్సరం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా నలుమూలల అందరినో ప్రభువుని ఎరిగేవారిగా చేశాడు. అయినప్పటికీ ఎరిగిన మనం మందపు స్థితిలోకి వెళుతున్న పరిస్థితులు, చేదైన వేరు మొలుస్తున్న పరిస్థితులు, మన జీవితంలో భ్రష్టత్వం వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులలో జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్న దేవుని మాటను హృదయంలోకి తీసుకుందాం. ప్రభువుని వేడుకుందాం. దేవా, నా జీవితంలో ఎలాగనైనా
ఈ సంవత్సరాంతంలో ఒక సమయం నేను పెట్టుకున్నాను, సంవత్సరం అని. ఈ 2025 చివరికి వచ్చేసరికి చేదైన వేరు ఏది నాలో కానీ మా కుటుంబంలో కానీ మా పరిచర్య అంతటిలో లేకుండా సమూలముగా దాన్ని నాలో నుండి తీసివేయటానికి సహాయం చేయి. మందపు స్థితి నుంచి సెన్సిటివిటీ కలిగి సెన్సిబుల్గా బ్రతకటానికి నాలో సహాయం చేయి. అంటే చాలా స్పర్శ కలిగి, కొంతమందికి జేబులో ఉన్న వస్తువులు ఎవరైనా ఎత్తుకుపోతున్నా సరే ఆ సెన్స్ ఉండదు. అంటే ఏంటంటే ఆ స్పర్శ లేకుండా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయే వరకు కూడా, ఎవరో వచ్చి చెప్పే వరకు కూడా అర్థం కాదు. ఏంటి ఇదివరకు ఇలా ఉండేదానివి కాదు, ఇప్పుడు ఇలా ఉంటున్నావేంటి, ఇలా మాట్లాడుతున్నావేంటి అంటే అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. అంటే తెలియకుండా వెళ్ళిపోయారు, ఈ స్పర్శ పోయింది. అలా కాదు, ఈ సంవత్సరం చివరిలో చిన్న తప్పు మాట మాట్లాడిన వెంటనే నీ మనస్సాక్షి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి అబ్బాయి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది అబద్ధం కదా, ఎందుకు అలా తొందరపడుతున్నావు, అది మంచిది కాదు కదా అని మనల్ని ప్రశ్నించే అంత స్పర్శ కలిగిన వారమై ఎటువంటి మందపు స్థితి లేకుండా బ్రతకటానికి ప్రభు దగ్గర సిద్ధపడదాం. ఎప్పుడైతే ఈ అనుభవాలు నీలో ఉన్నాయో, వీటి విషయమై ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఉంటావో సమృద్ధి అయిన కృపను పొందుతావు, దేవుని చేత బహుగా దీవించబడతావు. ఆశీర్వాదము నీకు కలగటానికి ఏది నీకు ఆటంకముగా అడ్డుగా ఉండనేరదు. అందుకే ఆ అనుభవం కొరకు ప్రభువు దగ్గరికి, ఆయన పాదాల చెంతకు వచ్చి, అవును ప్రభువా, నన్ను అలాగ సిద్ధపరచవా, నన్ను ఇలాగ ఉంచవా నాయనా వేసావంట. తర్వాత ఆశీర్వాదాన్ని పొందుదామని కుమిలి ఏడ్చాడంట. ఆ మాటను ఒకసారి చదువుకుందాం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగం క్రింద ఏమనుంది? ఏశావు 17 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. దానిని పొందగోరంట, కన్నీళ్లు విడుచుచు శ్రద్ధగా వెతికాడంట. అమ్మేసి వెతికితే ఎక్కడొస్తుంది? సాతాను చేతులకి ఇచ్చేసినాక మళ్ళా కోరుకుంటే ఎలా? అంటే జ్యేష్ఠత్వాన్ని గురించి ఇక్కడ రాయబడింది. అంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని చేతులారా అమ్మేశాడు, ఇష్టపూర్వకంగా అమ్మేశాడు. అమ్మేసి దానికోసం మళ్ళా వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే దేవుడిచ్చిన కృప, నాకు ఇచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన చక్కటి ఆధిక్యత, విలువైన అనేక తలాంతులు, అనేక ఆత్మీయ వరములు, ఆశీర్వాదములు, వాటన్నిటినీ వ్యర్థంగా పోగొట్టుకోకు. వాటన్నిటినీ చేదైన వేరు మొలిచి సాతాను ఎత్తుకుపోకుండా జాగ్రత్త. మందమైపోయి దేవుని కృపను కాలదన్నకు. ఎప్పుడు కూడా ఒక సున్నితమైన పరిస్థితి కలిగి, సున్నితమైన మనస్తత్వం కలిగి, ఏదైనా తేడా మాట్లాడగానే వెంటనే అయ్యో నేను ఎందుకు ఇలా మాట్లాడాను, ఎందుకు ఇలా ఊహించాను. చివరికి ఏదైనా ఇష్టం లేని ఒకటి కలగా వచ్చినా కూడా పశ్చాత్తాపం ఉండాలి. ఇష్టం లేని అంటే మనకిష్టం లేనిది కాదు, దేవుడికి ఇష్టం లేనిది ఒకటి మనకి కలగా వచ్చింది అనుకోండి. ఉదాహరణకి ఎక్కడో రోడ్డు మీద ఇంత పెద్ద సంచుడు బంగారం పడి ఉంది, కల్లో నువ్వు దాన్ని పట్టుకుని వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి బాగా అమ్మేసి జలసాలు చేస్తున్నావు, అది కళ వచ్చింది. మెళుకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ కలిగి, దేవుడు రక్షణ కలిగిన వాళ్ళైతే పశ్చాత్తాపం కలగాలి, కన్నీరు పెట్టాలి. ఏంటి నేను వేరే వాళ్ళది పట్టుకుని వెళ్ళిపోయి అమ్ముకున్నానా, అయ్యో ఎంత దుష్టత్వం నాది. ఒకసారి ఇలాగే దేవుని వాక్యానికి విరుద్ధమైందయ్యో ఆలోచన వచ్చింది కల్లో. నేను ఆ కల్లోనే ఉణికిపోతున్నానండి, అయ్యో ఇలా జరుగుతుందండి, ఇలా జరుగుతుంది, నేను ఇలా చేస్తున్నానండి అని చెప్పి. అలాంటి ఒక స్పర్శ, అలాంటి ఒక సున్నితమైన మనస్సాక్షి మనకి కావాలి. అంతేగాని మందపు స్థితి కాదు ఉండవలసినది. దేవుడు అంటున్నాడు,
ఒకవేళ తిండి వలనైను, మొత్తు వలనైను, ఐక విచారముల వలనైను నీ హృదయం మందమైందేమో జాగ్రత్తగా చూచుకో. ఈ ఆరాధనలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతాం. దేవా, ఇప్పుడిప్పుడే పెరిగి పెద్దదాన్ని అవుతున్నాను, పెద్దవాడిని అవుతున్నాను. ఆ మందపు పరిస్థితులు నాకు వద్దు. చేదైన వేరేది వద్దు. మీలో ఎవరికైనా మీ తల్లిదండ్రుల మీద తిరగబడే మనసు కలుగుతుంది, మీ యొక్క తల్లిదండ్రుల్ని దూషించాలనే ఆలోచనలు వస్తున్నాయి, లేక ఇంకా హింసించాలనే ఆ తలంపులతో ఉన్నావు, అది చేదైన వేరు. దాన్ని ఇప్పుడే తీసేయటానికి ఇష్టపడు. నాకు ఇలాంటి ఆలోచనలు ఏంటి? నేను దేవుని బిడ్డని, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని. క్రైస్తవుడు క్రైస్తవురాలంటే క్రీస్తుని అనుసరించే వారం. నాకు అలాంటి ఆలోచనలు ఏంటి? రాకూడదని దేవుని దగ్గర ప్రాధేయపడదాం, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని యొక్క రక్తం చేత మన జీవితంలో మనము ఇలాంటి చేదైన వేరులన్నిటి నుండి విడిపించబడదాం. దేవుని కృపను పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దేవుని దీవెనలకు వారసులం అవుదాం. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచిన వారంతా కూడా ఒక్క క్షణం సూటిగా ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. ఎవ్వరు కూడా విన్నదానికి వేరుగా ఏ ఆలోచన రాకుండా చూసుకో. ఎందుకంటే ప్రార్థించే సమయంలో విన్న వాక్యాన్ని ప్రక్కన పెట్టి వేరే ఆలోచనలకు సాతాను తీసుకెళ్తాడు. వెళ్ళకు. చేదు అయిన వేరేది వద్దు ప్రభా, నాకు మందపు హృదయం నాకు వద్దు ప్రభా. నన్ను కనికరించు, నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరించు నీ రక్తంతో. నీ శిలువ రక్తములో నన్ను నూతనపరచు. ఆ పరిశుద్ధమైన, అమూల్యమైన, పవిత్ర రక్తముతో నన్ను బాగు చేయనైనా. ఆ చేదైన వేరు మొలిచిన వాడను నేనే, ఆ మొలిచిన దానను నేనే. ఆ హృదయము మందమైన స్థితి కలవాడను, కలదానను నేనే. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. దేవా, నన్ను విడిపించు. దేవా, నన్ను సరిచేయి. దేవా, నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం చేయి. ఆమేన్. ప్రభు, నీ వాక్యము విన్న మాలో ప్రతి ఒక్కరము నువ్వు చెప్పిన మాటను వినటానికి సహాయం చేయి ప్రభు. జాగ్రత్త అన్నావు నాయన, జాగ్రత్తగా ఉండటానికి దయ చూపించు. చేదైన వేరులు మొలిచిన వారు ఆ చేదైన వేరు నుండి నాయన విడిపించబడినట్లుగా, చేదైన వేరు కుకిటి వేళ్లతో పెకిలించబడినట్లుగా సహాయం చేయి నాయన. మందమైన ప్రతి స్థితిని నీ రక్తాన్ని ప్రోక్షించి సున్నితమైన స్థితిగా మార్చు నాయన. సరైన సెన్స్ ఉండేటట్లు సహాయం చేయి నాయన. దేవా, నీ రక్త ప్రోక్షణ ద్వారా అందరూ నాయన సున్నిత మనస్కులై వెంటనే గ్రహించుకుని క్షమాపణ కోరుకునేట ఆ స్వభావాన్ని దయచేయి నాయన.
తోలు మందమైన స్థితి ఆత్మీయంగా ఎవరికి వద్దు నాయన. వద్దు దేవా, వద్దు నాయన, కనికరించు తండ్రి. నీ వచ్చే వరకు మేము సున్నిత మనస్కులమై, మా శ్వాస ఆగే వరకు మేము సున్నిత మనస్కులమై, వాక్యానికి స్పందించేవారిగా, వాక్యమును బట్టి దిద్దుకున్న వారిగా, వాక్యమును బట్టి సరిచేయబడే వారిగా మమ్మల్ని ఉంచు నాయన. తిరుగుబాటు, గర్వము, వీటన్నిటినీ మాలో ప్రతి వారి నుండి దూరపరచు తండ్రి. నీ దయను చూపించు నాయన. మాలో ఏ ఒక్కరము కూడా నాయన నీ రాజ్యమును చేరుకోకుండా తప్పిపోకూడదు నాయన. నీ ఆశీర్వాదములను పోగొట్టుకున్న భ్రష్టులుగా మిగలకూడదు తండ్రి. దయ చూపించు ప్రభువా. వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యవనస్తులు పిల్లలను కూడా మీ చేతిలో పెడుతున్నాను తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి. ఈ 2025 ముగింపు సమయంలోకి వస్తున్నాం దేవా. ఇంకా కొన్ని దినాలు, కొన్ని వారాలు మాత్రమే మా ఎదుట ఉన్నాయి. నిశ్చయముగా మమ్మల్ని అందరినీ నీ వాక్యము ద్వారా హెచ్చరించిన హెచ్చరికలను తీసుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని మరొక వారం అంతటి కొరకు వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వీరి పనుల్లో సహాయం చేయండి నాయన. వీరి బలహీనతల మీద జయమేవు ప్రభువా. వీరి ప్రయత్నాలను సఫలపరచు తండ్రి. వీరి యొక్క ఆరోగ్యాలని నాయన మీరు ఆరోగ్యవంతమైనవిగా ఉంచండి దేవా. బలహీనతలు, అనారోగ్యాల, వ్యాధులను వారిని ముట్టి స్వస్థపరచు తండ్రి. రుణములలో తరమబడుతున్న వారిని ఏ విధంగా చేత దాని నుంచి బయటికి వచ్చేటట్లు సహాయం చేయను ఆయన. ఇంకా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నవారు, వివాహాల కొరకు ప్రయత్నిస్తున్నారు, ఏ ఏ అవసరతల్లో ఎవరున్నారు ఎరిగిన వాడవైన ఆయన. చేదైన వేరులు ఎప్పుడైతే మాలో నుండి తీసివేసుకుంటామో మిగిలినవన్నీ మీరు చూచుకుని మీరు దీవించి ఆశీర్వదించే దేవుడు కనుక సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.